అఖిలప్రియ గారికి నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు చిన్న రైల్వే యాక్సిడెంట్ జరిగితే ఆయన నైతిక బాధ్యతగా రిజైన్ చేసి వెళ్ళిపోయారు. నేను మిమ్మల్ని అంత నైతిక బాధ్యత నేను వహించమని చెప్పట్లా, కానీ మీరు ఇక్కడికి వచ్చి తల్లిని తండ్రిని కోల్పోయిన తక్కువ వ్యవధిలో కోల్పోయిన మీరు ఇక్కడికి రావాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళ బాధల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చి ముందు ఇలాంటి జరగకుండా ఉండాలి. కథలు వింటేనే మీకు పాలసీలు ఎంత బలంగా ఉండాలి, అసలు ముందు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్న మీకు పట్టు ఒక పట్టు వస్తుంది మీకు. అందుకని రమ్మంటున్నాను. మీరు గిల్టీ ఫీల్ అవ్వకర్లా, ఇందులో మీ తప్పు లేదు, కానీ మీరు బాధ్యత వహించాల్సిన అవసరం అవుతుంది. ఎందుకంటే మీరు మంత్రి పదం అంటే ఏదో కూర్చొని ముందు ఎస్కార్ట్ వేసుకొని బ్లూ లైట్ వేసుకునే ఒక హోదా కాదు, బాధ్యత. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ కానీ అది మీరు బాధ్యత వహిస్తున్నారు. ప్రజల సమస్యలకి మేము ఉన్నామని చెప్పడానికి మీరు ఇది చెయ్యనప్పుడు ఇది బాధ్యత రాహిత్యం అవుతుంది. అఖిలప్రియ గారికి నేను కోరుకునేది ఏంటంటే, గతంలో నాకు మీ కుటుంబంతో ఉన్న అనుబంధానికి దయచేసి మీరు ఒకసారి ఇక్కడికి రండి. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళండి, కథలతో వాళ్ళ బాధలు తెలుసుకొని కన్సర్న్ టూరిజం సెక్రటరీతో పాటు ఇరిగేషన్ శాఖతో కూర్చొని ఇలాంటి జరగకుండా ఉండాలి అంటే మీరు నిజంగా లాల్ బహదూర్ శాస్త్రి లాగా అంత గొప్పగా రిజైన్ చేసి నడిచెళ్ళిపోమని చెప్పట్లా. కనీసం మీరు తీసుకోవాల్సిన మీరు ఒక రాజకీయ వ్యవస్థలో ఎదగాలి, బాధ్యత గల నాయకులుగా ఎదగాలంటే మీరు ఇలాంటి సందర్భాల్లోనే మీ క్యారెక్టర్ బయటకు వస్తుంది. మీ బాధ్యత నుంచి దయచేసి తప్పించుకోకుండా ఇక్కడికి వచ్చి ముందు ఇలాంటి విపత్తులు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, ప్రివెంటివ్ మెజర్స్ని ఎలా పాటించాలి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ గవర్నమెంట్స్. రేపొద్దున ఈ గవర్నమెంట్ రావచ్చు ఇవన్నీ కాంప్రమైజ్ అయ్యేవి కావు. ప్రజల విషయంలో ప్రాణాల విషయంలో కాంప్రమైజ్ అయ్యేవి కాదు. ఇవి చాలా బలమైన గైడ్లైన్స్ పెట్టాలి. ఒకసారి పర్యాటకులు ఒత్తిడి పెంచిన ఆపాలి. ఎందుకంటే వాళ్ళ రక్షణ కోసం ఒకసారి పోలీస్ వ్యవస్థ ఒకసారి రక్షణ కోసం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. అది పోలీస్ శాఖ తాలూకు బాధ్యత. వాళ్ళ ప్రజలు కొట్టడం ఇష్టం, కానీ అలా కొట్టకపోతే ఇంకా పెద్ద విపత్తు వస్తుంది చేస్తారు. అలాగే పర్యాటక శాఖలో కూడా మీరు బోట్ ఎక్క కొంతమంది గొడవ పెట్టుకున్నా కానీ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం మీరు బలంగా ఎక్కకూడదని చెప్పాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.